అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి? ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఒక వెబ్సైట్ని మీరు క్రియేట్ చేయాలంటే దాంట్లో ఉన్న ప్రొసీజర్ ఏంటి, ఒక వెబ్ డెవలప్మెంట్ని మీరు ఎన్ని స్టేజెస్గా విభజించవచ్చు, అండ్ ఒక వెబ్సైట్ని మీరు వేరే వెబ్సైట్స్ మీరు ఏదైతే వాడతారో ఇంటర్నెట్లో అలాగా మీ వెబ్సైట్ని వేరే వాళ్ళు వాడే విధంగా దాన్ని ఇంటర్నెట్లో ఎవరైనా సరే సెర్చ్ చేసే విధంగా ఎలా డిప్లాయ్ చేయాలి, దాంట్లో ఉన్న ప్రొసీజర్ ఏంటి, అండ్ మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మీకు రావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, అండ్ దాంట్లో ఉన్న స్టేజెస్ ఏంటి అని చెప్పి మొత్తం డీటెయిల్గా ఇవాళ తెలుసుకుందాం. సో ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఒక వెబ్సైట్ని మీరు డెవలప్ చేయడంనే వెబ్ డెవలప్మెంట్ అని సింపుల్ టర్మ్స్లో అనొచ్చు. సో ఆ వెబ్ డెవలప్మెంట్లో బేసిక్గా రెండు స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, సెకండ్ ది బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, థర్డ్ ది ఇట్స్ నాట్ అ స్టేజ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ బట్ డిప్లాయ్మెంట్ ఫేజ్ అంటారనమాట. సో బేసిక్గా ఫస్ట్ 2 స్టేజెస్ ప్లస్ ద డిప్లాయ్మెంట్ ఫేజ్ 3 కలిపితే మీరు తయారు చేసిన వెబ్సైట్ అందరు వాడే విధంగా ఇంటర్నెట్లో సర్చ్ చేసే విధంగా అది రూపొందించగలరు అనమాట. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? సో ఏదైతే మీరు ఒక వెబ్సైట్ని టైప్ చేసి ఓపెన్ చేసినప్పుడు మీకు కనబడుతుందో, ఏదైతే మీకు ఒక లేఅవుట్ కనబడుతుందో, ఏదైతే మీకు ఒక పేజ్ కనబడుతుందో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారనమాట. సో ఏదైతే మీకు ఇమేజెస్ కనబడతాయో, ఏవైతే మీకు లింక్స్ కనబడతాయో, బటన్స్ కనబడతాయో, మెనూస్ కనబడతాయో, వాట్ ఎవర్ విచ్ యు సీ, ఏవైతే మీకు కనబడతాయో అవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్లోకి వస్తాయి. మరి బ్యాక్ ఎండ్ అంటే ఏంటన్నా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిజిస్ట్రేషన్ పేజ్లోకి వెళ్ళారు. సో మీరు మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, ఒక పాస్వర్డ్ ఇచ్చారు అండ్ రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేశాక ఎప్పుడైతే మీరు లాగిన్ పేజ్కి వెళ్తారో అక్కడ మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ కొట్టినప్పుడు మీరు ఆటోమేటిక్గా లాగిన్ అవుతారు. అది ఎలా అవుతుంది? సో ఈ మీరు స్టోర్ చేసిన ఆర్ మీరు టైప్ చేసిన ఈ యూజర్ ఐడి, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నంబర్, పాస్వర్డ్ ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, ఎలా స్టోర్ అవుతాయి? అది స్టోర్ అయ్యాక మళ్ళీ మీరు ఎప్పుడైతే లాగిన్ చేద్దామని చెప్పి పేజ్లోకి వస్తారో అప్పుడు ఆ డేటా మొత్తం మళ్ళీ ఎలా రిట్రీవ్ అవుతుంది, ఎలా వాడగలుగుతుంది వెబ్సైట్. సో ఇదంతా కూడా లైక్ చేయడం ఆర్ ఇదంతా కూడా మేనేజ్ చేయడం ఆర్ ఇదంతా కూడా డెవలప్ చేయడం ఆర్ ఏ ఫేజ్లో ఆర్ ఏ సెక్షన్లో ఏ డేటా ఎటు వెళ్ళాలి, ఏ డేటా ఎలా స్టోర్ అవ్వాలి, ఏ డేటాకి ఎంత సెక్యూరిటీ ఉండాలి, ఆ డేటా ఎవరు యాక్సెస్ చేయగలరు, యాక్సెస్ చేసిన డేటా ఎవరు చూడగలరు అనేది మొత్తం డిజైన్ చేసి డెవలప్ చేయడమే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనమాట. అండ్ యాజ్ ద నేమ్ సజెస్ట్, డిప్లాయ్మెంట్ ఫేజ్ అంటే ఏంటి అంటే, సో మీరు తయారు చేసిన ఫ్రంట్ ఎండ్, మీరు తయారు చేసిన బ్యాక్ ఎండ్ మీరు ఒక ఆన్లైన్ ఆర్ ఒక సర్వర్లో హోస్ట్ చేస్తారు. సో బేసిక్గా మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారండి. ఆ వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోకి వెళ్ళారు, ఓకే, అండ్ యూ సర్చ్ ఫర్ వంశీ భవాని. అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే, ఎక్కడైతే ఈ గూగుల్ సర్వర్ హోస్ట్ అయి ఉందో అక్కడికి ఒక రిక్వెస్ట్ వెళ్తుందనమాట. ఓకే, వంశీ భవాని అని సర్చ్ చేస్తున్నాను, దానికి కావాల్సిన పేజ్ నీ దగ్గర ఉందా అని చెప్పి ఒక సర్వర్ని అడుగుతుంది. ఆ సర్వర్ ఈ రిక్వెస్ట్కి లైక్ రెస్పాన్స్లో ఒక రెస్పాన్స్ పంపిస్తుంది. దాని ఒక హెచ్టిపి రెస్పాన్స్ అంటారనమాట. హెచ్టిటిపి ఆర్ హెచ్టిపిఎస్ రెస్పాన్స్ అంటారనమాట. ఆ రెస్పాన్స్ బ్యాక్ టు యువర్ సిస్టమ్ వస్తుంది వయా ఇంటర్నెట్ అండ్ అది మీరు చూడగలరు. సో సర్వర్ అంటే ఏం లేదు, సర్వర్ ఈజ్ నథింగ్ బట్ అ కంప్యూటర్. సో యాక్చువల్గా మీ కంప్యూటర్ని మీరు ఒక సర్వర్ అనుకోవచ్చు. సో సర్వర్ అంటే ఏంటి అంటే, ఎక్కడైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కంప్యూటర్ తీసుకోండి, మీ కంప్యూటర్లో మీ ప్రాసెసింగ్ ఆర్ కంప్యూటేషన్ పవర్తో పాటు దాని మీద చాలా అన్నెసరీ ఇన్ ద సెన్స్ ఫర్ వెబ్సైట్ సర్వింగ్ పర్పస్లో చాలా అన్నెసరీ ఐటమ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓఎస్ రన్ అవుతుంది, ఓఎస్ మీకు చాలా బ్యాక్గ్రౌండ్ టాస్క్ చేస్తూ ఉంటుంది, వాల్ పేపర్, ఆల్ దిస్ స్టఫ్. అదంతా ఏంటి? అన్నెసరీ కంప్యూటేషనల్ టాస్క్ ఫర్ దాట్ సిస్టమ్. సో మీకు ఒక సిస్టమ్ అనేది
ఒక వెబ్ పేజ్ని సర్వ్ చేయాలంటే, ఇవ్వాలంటే మీకు ఇదంతా అవసరం లేదు కదా. మీకు ఒక వాల్పేపర్, మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏం జరిగినట్లు లైక్ ఏవి అన్నెసరీ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ జరగాల్సిన అవసరం లేదు కదా. సో దానివల్ల మీకు సర్వర్కి ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. సో సర్వర్ ఇస్ నథింగ్ బట్ లైక్ సిపియూ. మీ దగ్గర ఉన్న కంప్యూటర్ అంటే ఒక సిపియూ అంతే. సో విచ్ హ్యాస్ హై కంప్యూటేషనల్ పవర్. ఓకే, దాని స్టోరేజ్లో ఉన్న పేజెసే మీకు రెస్పాన్స్లో వస్తాయన్నమాట. సో మీరు ఎప్పుడైతే డెవలప్ చేస్తారో వెబ్ పేజెస్, ఆ వెబ్ పేజెస్ అన్నీ కూడా సర్వర్లో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో ఆ రిక్వెస్ట్కి అనుగుణంగా ఒక రెస్పాన్స్ వెళ్తుంది ఈ సర్వర్ నుంచి. ఆ రెస్పాన్స్ ఎలా అంటే ఇట్ కెన్ బి బోత్ డైనమిక్ అండ్ స్టాటిక్. స్టాటిక్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ ఓపెన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఓపెన్ చేశాక దాంట్లో మ్యాప్స్లోకి వెళ్ళారు. మ్యాప్స్లోకి వెళ్ళాక ఫర్ ఎగ్జాంపుల్ యూ సర్చ్ ఫర్ హైదరాబాద్. సో అక్కడ మీకు కనిపించే మ్యాప్ ఏదైతే ఉందో అది నేను సేమ్ సర్చ్ చేసినా నాకు అది కనబడుతుంది, మీ ఫ్రెండ్స్ సర్చ్ చేసిన అదే కనబడుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ సర్చ్ చేసిన అదే కనబడుతుంది. సో అందరికీ సేమ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో దీన్ని స్టాటిక్ అంటారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ ఫేస్బుక్లో లాగిన్ అయ్యారు. సో మీ ఫేస్బుక్లో మీకు మీ ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టిన పోస్ట్, వాళ్ళు పెట్టిన ఫీడ్ మాత్రమే కనబడుతుంది. నా ఫ్రెండ్స్ పెట్టిన పోస్ట్, నా ఫ్రెండ్స్ పెట్టిన ఫీడ్ కనబడదు. సో దట్ ఈస్ డైనమిక్. అది మీ లైక్ పర్టిక్యులర్ ప్రతి యూజర్కి అనుగుణంగా వాళ్ళ నెట్వర్క్ బిహేవియర్, వాళ్ళ ఆన్లైన్ బిహేవియర్ అనుగుణంగా డైనమిక్గా డేటా ఇవ్వడాన్ని లైక్ దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ సర్వింగ్. ఈ రెండు కూడా జరిగేది ఇన్ ది సర్వర్. సో సర్వరే మీకు సర్వ్ చేస్తుంది అన్నమాట వెబ్ పేజెస్. దట్ ఈస్ ఆల్ అబౌట్ సర్వర్ సైడ్. సో మీరు వెబ్ డెవలప్మెంట్, ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రావాల్సిన లాంగ్వేజెస్ ఏంటి? బేసిక్గా ఫ్రంట్ ఎండ్ ఆర్ విజువల్గా మీరు ఏదైతే చూస్తారో దాన్ని డెవలప్ చేయడానికి రావాల్సిన లాంగ్వేజెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML అనమాట. ఓకే, HTML ఈజ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది HTML అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనడం కంటే ఒక వెబ్సైట్ స్కెలెటన్ అంతే. సో ఇట్స్ నాట్ ఎ లాంగ్వేజ్. దాంట్లో సింటాక్సిస్ లాంటివి ఏమి ఉండవు. సో బేసిక్గా వెరీ లైక్ ఈజీగా నేర్చుకునే లాంగ్వేజ్ అనమాట HTML అనేది. దాంట్లో బేసిక్గా మీరు ఏ సెక్షన్, ఒకవేళ ఒక బటన్ ఉంది, ఆ బటన్ ఎక్కడ ఉండాలి, ఓకే, ఒక మెనూ ఉంది, ఆ మెనూ ఎక్కడ ఉండాలి, ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ఎక్కడ ఉండాలి. సో ఒక వెబ్సైట్ యొక్క స్కెలెటన్ డిజైన్ చేయడానికి వాడే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు, ఆర్ ఒక హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది HTML. సో HTML అనేది మీకు కంపల్సరీగా రావాలి. సెకండ్ CSS. ఓకే, సో CSS కూడా ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్స్ జస్ట్ లైక్ ఒక వెబ్సైట్ చూసారా మీరు, ఆ వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ వెబ్సైట్ కూడా మీకు లైక్ నార్మల్గా ఒక టెక్స్ట్ ఫీల్డ్, ఒక ఇమేజ్, ఒక బటన్, ఒక మెనూ వాటి పొజిషన్లో ఉండి అసలు దేనికి యానిమేషన్ లేదు, ఓకే, దేనికి కలర్ లేదు, దేనికి విజువల్గా అట్రాక్టివ్గా లేదు, మీరు ఆ వెబ్సైట్కి మళ్ళీ వెళ్తారా? ఆర్ ఆ వెబ్సైట్లో ఎక్కువ టైం ఉందామనుకుంటారా? అనుకోరు కదా. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఆ విజువల్ ఏదైతే మీకు కనబడుతుందో చూడ్డానికి అట్రాక్టివ్గా తయారు చేయడానికి మీరు ఈ CSS వాడతారనమాట. ఓకే, CSS ఈజ్ యూజ్డ్ ఫర్ స్టైలింగ్ ద వెబ్ పేజెస్. ఓకే, సో HTML దేనికి? HTML ఏదైతే మీకు కనబడుతుందో, ఏదైతే మీకు లైక్ ఏదైతే ఉంటుందో మీ వెబ్సైట్లో ఎంటైర్ ఆ వెబ్సైట్ యొక్క స్కెలెటన్ని మొత్తం ఎక్కడ ఏం ఉండాలని చెప్పి డిసైడ్ చేయడానికి వాడే లాంగ్వేజ్ HTML. అండ్ దానికి స్టైలింగ్ ఇవ్వడానికి ఆర్ విజువల్గా అట్రాక్టివ్గా తయారు చేయడానికి వాడే లాంగ్వేజ్ CSS. మూడోది ఫ్రంట్ ఎండ్లో మీకు రావాల్సిన లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ అనమాట. సో జావా స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ దేనికి వాడతారు? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలాసార్లు వెబ్సైట్లో యానిమేషన్స్ చూస్తుంటారు. యానిమేషన్స్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మౌస్ని ఒక మెనూ, ఒక డ్రాప్ డౌన్ మెనూ మీద హోవర్ చేశారు అంటే ఆ మౌస్ పాయింటర్ని దాని మీద తీసుకెళ్లారు, ఆటోమేటిక్గా మీకు డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ మెనూ మీద హోవర్ చేసిన వెంటనే దాని కలర్ మారడం, ఆర్ ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బటన్ క్లిక్ చేస్తున్నారు, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు వెంటనే ఒక యానిమేషన్ రావడం, ఒక ఫ్లిప్ ఓవర్, ఒక స్విచ్ ఓవర్ జరగడం ఇంటర్ఫేస్లో. సో ఆ మొత్తం లైక్ డైనమిక్ బిహేవియర్ ఇన్ ద స్టాటిక్ వెబ్సైట్ని తయారు చేయడానికి వాడేది జావా స్క్రిప్ట్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎంటైర్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్లో మీకు ఈ 3 లాంగ్వేజెస్ వస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మీరు ఇప్పుడు వరకు మీరు చూసిన ఏ వెబ్సైట్నైనా మీరు డిజైన్ చేయగలరు. అది అలా పని చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ 3 లాంగ్వేజెస్ నేర్చుకుంటే మీరు గూగుల్ వెబ్సైట్స్ని డిజైన్ చేసేయచ్చు, గూగుల్ వెబ్సైట్ని తయారు చేసేయచ్చు. ఓకే, బట్ ఆ గూగుల్ వెబ్సైట్ పని చేయాలంటే మీరు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేయాలి. ఓకే,
మీరు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తేనే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్సైట్ క్రియేట్ చేశారు, అక్కడ సర్చ్ ఫీల్డ్ పెట్టేశారు, అక్కడ సర్చ్ బటన్ పెట్టేశారు, మీరు టైప్ చేశారు, సర్చ్ క్లిక్ చేశారు. ఓన్లీ వెన్ యూ గివ్ అ బ్యాక్ ఎండ్ సపోర్ట్, ఎప్పుడైతే మీరు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తారో అప్పుడే ఆ సర్చ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలో అని చెప్పి బ్యాక్ ఎండ్లో ఉంటుంది. కాబట్టి ఆ బ్యాక్ ఎండ్ నుంచి డేటా రిట్రీవ్ అయ్యి మీకు ప్రాసెస్ జరుగుతుంది. అంటిల్ దెన్ ఇట్స్ జస్ట్ అ డెడ్ అప్లికేషన్ అనమాట, వెబ్ అప్లికేషన్ అప్ టు దట్ టైం. ఓకే, ఎప్పటి వరకు అయితే మీరు దానికి బ్యాక్ ఎండ్ ఇంటరాక్షన్ ఇవ్వరో అప్పటి వరకు మీ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో జస్ట్ డెడ్ వెబ్సైట్ అనమాట. సో విజువల్గా అంతా ఉంటుంది, బట్ దేనికి పని చేయదు. సో అది పని చేయాలంటే మీరు చేయాల్సింది బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ యూ కెన్ డూ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, డిఫరెంట్ లాంగ్వేజెస్ వాడి. సో మీరు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారు కాబట్టి ఆ జావా స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్తోనే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తాను అనుకుంటే యూ కెన్ గో విత్ నోట్ జేఎస్ వాడచ్చు. ఆర్ మీకు పైథన్ వచ్చు అనుకుంటే, నాకు పైథన్ లాంగ్వేజ్ బావచ్చు, యాజ్ పైథన్ లాంగ్వేజ్ చాలా ఈజీ కాబట్టి దాంట్లో లైక్ కోడింగ్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను దాంతోనే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తాను అనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఆర్ మీ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ని ఈజీ చేయడానికి చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఓకే, ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్లాస్క్, జాంగో. సో దీస్ ఆర్ అ ఫ్రేమ్వర్క్స్. సో ఫ్లాస్క్ కానీ జాంగో కానీ ఇవేంటి అంటే మీరు బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేసే ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అంటే, సో ఈ వెబ్సైట్ ఏదైతే ఉన్నాయో, సో ప్రతిసారి వెబ్సైట్స్ డెవలప్ చేస్తున్నారు. సో ప్రతిసారి డెవలప్ చేసిన ప్రతిసారి దేర్ ఆర్ సమ్ కామన్ థింగ్స్ విచ్ ఎవ్రీబడి విల్ డూ. సో ఆ కామన్ థింగ్స్ చేయడాన్ని తగ్గించడానికి రూపొందించిన ఫ్రేమ్వర్కే లైక్ చేసిన ఏమంటారు అప్లికేషన్స్, ఆర్ దాన్ని మీరు ఒక కోడ్ బేస్ అనొచ్చు, దాన్ని ఫ్రేమ్వర్క్స్ అంటారనమాట. సో ఏవైతే లైక్ రిపీట్ అవుతాయో ప్రతి డెవలప్మెంట్లో ఆ కోడ్ బేస్ మొత్తం కలెక్ట్ చేసి ఒక ప్యాకేజ్ లాగా మీకు ఇవ్వడమే ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇట్స్ లైక్ ఆల్రెడీ మీ లైక్ ఒక వీల్ ఉంది, వీల్ ఇన్వెంట్ చేశారు. సో వీల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ లైక్ చాలా ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ కదా, ఏది చక్రం, వీల్. బట్ ఇప్పుడు 2020లో వుడ్ యూ లైక్ టు రీఇన్వెంట్ వీల్? సో కాదు కదా, ఆల్రెడీ ఉన్నదాన్ని ఎంత ఎఫిషియెంట్గా వాడుకుంటారో దట్ షోస్ ద క్యాపబిలిటీ. ఆల్రెడీ ఉన్నదాన్ని కొత్తగా మళ్ళీ తయారు చేయడం వల్ల లాభమే ఉంది. ఉన్నదాన్ని వాడుకుని సంథింగ్ న్యూ దాని నుంచి తయారు చేయడంలోనే ఇట్ రివీల్స్ ద క్యాపబిలిటీ. సో అందుకనే ఫ్రేమ్వర్క్స్ అనేవి చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే, సో ఈ ఫ్రేమ్వర్క్స్ కూడా ఈ ఫ్రేమ్వర్క్స్ కూడా ప్రతి లాంగ్వేజ్లో ఉంటాయి. సో నేను పైథన్ ఏం చెప్తున్నానంటే పైథన్ ఈజీ లాంగ్వేజ్ కాబట్టి ఒకవేళ మీరు వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఫస్ట్ కంప్లీట్ HTML, CSS, జావాస్క్రిప్ట్, ఆ తర్వాత పైథన్ రాకపోతే పైథన్ నేర్చుకోండి. ఆ తర్వాత బెటర్ మీరు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ వేరే లాంగ్వేజ్కి వెళ్ళడం కంటే ఆల్రెడీ పైథన్ వస్తే ఈజీ లాంగ్వేజ్ కాబట్టి ఆ పైథన్ ఫ్రేమ్వర్క్స్ వాడి బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ని స్టార్ట్ చేయడం మంచిది. ఫర్ దట్ టూ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్, యాజ్ ఐ సెడ్ యూ, ఫ్లాస్క్ అండ్ జాంగో. ఓకే, లైట్ వెయిట్ అప్లికేషన్స్కి ఆర్ లో ఏమంటారు రెస్పాన్సెస్ ఆర్ రో రిక్వెస్ట్ అంటే అంత డైనమిక్గా ఉండక్కర్లేని వెబ్సైట్స్కి మీరు ఫ్లాస్క్ వాడచ్చు. ఆర్ ఒకవేళ మీరు ఒక మంచి లైక్ హెవీ డిజైన్ వెబ్సైట్ విత్ టూ మెనీ క్యాపబిలిటీస్ తయారు చేద్దాం అనుకుంటే మీరు జాంగోతో వెళ్ళొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ కమింగ్ టు డిప్లాయ్మెంట్ అంటే ఆల్రెడీ నేను చెప్పినట్లుగానే ముందు డిప్లాయ్మెంట్ ఫేస్ అంటే ఏంటంటే మీరు తయారు చేస్తున్న ఈ వెబ్ కంటెంట్ మొత్తాన్ని కూడా మీరు ఒక సర్వర్లో హోస్ట్ చేస్తారు. హోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దట్ విల్ బీ యాక్సెసిబుల్ టు ఎనీ వన్ అక్రాస్ ద గ్లోబ్ వయా ఇంటర్నెట్. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తారో మీరు మీ లోకల్ సిస్టంలో ఆర్ మీ పర్సనల్ కంప్యూటర్లో దాన్ని వర్క్ చేస్తారు. సో అది మీరు మాత్రమే వాడగలరు, వేరే వాళ్ళు ఆ వెబ్సైట్ని వాడలేరు. ఎందుకంటే ఆ వెబ్సైట్ ఎక్కడుంది, మీ లోకల్ సిస్టంలో ఉంది. సో అది అందరూ వాడాలంటే దట్ షుడ్ బి అనే కామన్ ప్లాట్ఫామ్, దట్ సర్వర్. సో ఎప్పుడైతే మీ సర్వర్లో హోస్ట్ చేస్తారో ఎనీబడి కెన్ మేక్ ఎ రిక్వెస్ట్ అండ్ దట్ విల్ మేక్ ఎ రెస్పాన్స్. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రొసీడ్ అవుతే లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డిప్లాయ్మెంట్ ఫేస్ అనేది యాక్చువల్లీ చాలా ఈజీ. బికాజ్ ఎప్పుడైతే మీరు ఈ రెండు కూడా కంప్లీట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకే ఐడియా వస్తుంది ఎలాగా డిప్లాయ్ చేయాలని చెప్పి. ఆల్రెడీ దేర్ ఆర్ మెనీ ఫ్రీ హోస్టింగ్ అండ్ సర్వింగ్ వెబ్సైట్స్. లైక్ ఒకవేళ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అండ్ మీరు పే చేద్దాం అనుకోవట్లేదు. ఓకే, టెస్ట్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తారు, దాన్ని అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నారు, అందరూ వాడేలాగా రూపొందిద్దాం అనుకుంటున్నారు. బట్ మీరు సర్వర్ కొనేంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది. సో అందుకని సపోర్ట్ చేయడానికి దేర్ ఆర్ మెనీ వెబ్సైట్స్ లైక్ హెరోకు కానీ ఆర్ లైక్ ఈవెన్ గిట్హబ్లో మీరు హోస్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు
చేయొచ్చు, దట్ విల్ నాట్ బి అ ప్రాబ్లమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి, HTML, CSS, జావాస్క్రిప్ట్. అండ్ బ్యాక్ ఎండ్లో వచ్చేటప్పటికి వాట్ ఐ సజెస్ట్ ఇస్ గో విత్ పైథన్ నేర్చుకున్నాక ఏదో ఒక ఫ్రేమ్వర్క్, మేబీ జాంగో, ఫ్లాస్క్, డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ అప్లికేషన్ యూ వాంట్ బిల్డ్ నేర్చుకోండి. అండ్ ఇట్ విల్ వెరీ ఈజీ. అండ్ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా అయిందని చెప్పి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. ఒకవేళ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ వంశీభావని. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దయచేసి కమెంట్స్లో అడగండి, అండ్ ఐ విల్ బి వెరీ హ్యాపీ టు ఆన్సర్ యూ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.